భయపడుతుంది భారత్. అరే ఏం కుతత్వాలురా మీవి? మీకు ధైర్యం ఉంటే ఆడండి. స్కైని ఎందుకు టార్గెట్ చేయడం? స్కైని టార్గెట్ చేయడం మీ వల్ల కాదు రే. ఎందుకంటే ఓడేట్ మేము మా దగ్గర మాకు ఎన్నైనా ఉంటాయి అబ్బా, మేము వాటిని చూసుకుంటాం. వీ నో హౌ టు డీల్ అవర్ సెల్స్. మమ్మల్ని ఎలా మేము డీల్ చేసుకోవాలో మాకు తెలుసు. మీరే మాకు నేర్పించాల్సిన అవసరంలా, మీరే మాకేం ప్రత్యేకంగా క్లాసులు పీకాల్సిన అవసరంలా. ముందు మీరు మీకు పీక్కోండి క్లాస్. ఈ నేపథ్యంలో ఇటు సూర్యకుమార్ యాదవ్కి సంబంధించి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందట. ఎందుకని 21న మ్యాచ్ ఉంది. ఈ 3 రోజులు, ఇప్పటికీ ఇది 18వ తారీఖు కదా, 20, 21 2 రోజులు, ఈ 72 గంటల 48 గంటల వీళ్ళకి నిద్ర పట్టదు ఇంకా. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ వీళ్ళని తిడుతున్నారు సోషల్ మీడియా వేదికగా. ఒరేయ్ ఎదవల్లారా, మా పరువు తీయకండ్రా అని చెప్పి తిడుతున్నారు. నిన్న యూఏఈతో మ్యాచ్లో కూడా ఏం సాధించారని ఒక్కసారి ఆ స్టాటిస్టిక్స్ చెప్తాను నేను, సో దట్ మీకు అర్థమైపోతుంది వీళ్ళేం పొడిచారనేది. ఎందుకంటే ఇదే యూఏఈని మనం 6 ఓవర్లలో గెలిచేసాం. 6 ఓవర్లలో ఏం జరిగిందో మనకు తెలుసు. అటువంటిది నిన్న యూఏఈని వీళ్ళు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వాళ్ళని ఓడించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది వీళ్ళకి. సో అటువంటిది వీళ్ళు భారత్తో పోటీ పడతారు. అండ్ వీళ్ళు భారత్తో పోటీ పడి వీళ్ళు మాట్లాడతారు. ఇక ఎంత ఏమంటారు దాన్ని, ఎంత కఠినంగా వెళ్ళిందండి మ్యాచ్. పాపం చాలా కష్టపడ్డారు వీళ్ళు అని వాళ్ళు ఫీల్ అయ్యారు అటువంటి పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ 146 పరుగులు 20 ఓవర్లకి కొడితే 17 ఓవర్లకి 105 వరకు వచ్చారంటే అర్థం చేసుకోండి. ఏదో 41 రన్ల తేడాతో గెలిచారంతే. అదే మనం ఇదే యూఏఈని డబుల్ డిజిట్కే పరిమితం చేయలే, దాదాపు 5-6 ఓవర్లోనే ఫినిష్ చేయలే. ఇది వీళ్ళ పరిస్థితి లిటరల్గా చెప్పాలంటే. దీంట్లో కూడా స్టార్టింగ్ దిగిన ఏమంటారు అయూబ్ కావచ్చు, ఫర్హాన్ కావచ్చు, సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయారు. ఆ ఫకర్ జమాన్ గారు అక్కడికి వచ్చి నిలబడ్డాడు కాబట్టి వాళ్ళకి హాఫ్ సెంచరీ వచ్చింది. ఫకర్ జమాన్, ఆ తర్వాత సల్మాన్ ఆఘా క్యాప్టెన్ కూడా ఏదో 20 రన్లు చేశాడు అంతే. ఏది మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు 27 బాల్ ఆడాడు, 20 రన్లు చేశాడు. అది పరిస్థితి అంతే. ఆ తర్వాత షాహీన్ అఫ్రిది డబుల్ డిజిట్, మొహమ్మద్ హారిస్ డబుల్ డిజిట్ అంతే. ఇంకంతకన్నా ఏముంది ఇక్కడ మ్యాచ్లో మీకు? అదే ఒక ఆఫ్టర్ ఆల్గా మాట్లాడుకో. అఫ్కోర్స్ ఇక్కడ దుబాయ్ని తక్కువ చేయడం ఉద్దేశం కాదు, కానీ పసుకురుగా మాట్లాడుకుని ఆ యూఏఈతో గెలవాలంటేనే కింద మీద పడ్డారు ఏకంగా. 41 రన్ల డిఫరెన్సా? 9 వికెట్లు కోల్పోతారా? ఏమైనా ఉందా? ఇది వీళ్ళ పరిస్థితి. ఇదే పాకిస్తాన్ ఇప్పుడు 21న ఇండియాతో మ్యాచ్ ఆడబోతుంది సూపర్ 4లో. అందుకే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు, ఒరే మీరు ఆడొద్దురా బాబు, మీరు పరువు తీస్తున్నారా, మీరు మ్యాచ్ ఆడుతుంటే మ్యాచ్ ఆడకముందే ఎక్కడ ఓడిపోతారని భయం వేస్తుంది మాకు, మీరు ఆడుతూ ఉంటే. నిన్న కూడా యూఏ చేతిలో ఓడిపోతున్నాయిగా. ఫస్ట్ 2 వికెట్లు టప్ప పడిపోయాయి. ఆ తర్వాత సల్మాన్ ఆఘాతో పాటు ఒక డబుల్ స్కోర్ హాఫ్ సెంచరీ చేసిన ఒక వ్యక్తి, ఎవరది మర్చిపోయారు ఒకసారి, లెట్ మీ చెక్. ఎస్, ఫకర్ జమాన్. ఆ ఫకర్ జమాన్ సల్మాన్ ఆఘా కనుక స్కోర్ అవ్వకపోతే వీళ్ళిద్దరూ కలిసే కదా 70 రన్లు. ఇంకేముంది అక్కడ, అందరూ సింగిల్ డిజిట్లే. 9 వికెట్లు కోల్పోయారు అక్కడ అనుకున్న సందర్భం. ఏది మొత్తం లాస్ట్లో మహా అయితే ఎక్స్ట్రాస్ ఒక 13 ఇచ్చారు కాబట్టి సరిపోయింది. షాహీన్ అఫ్రిది ఒక్కడు నాట్అవుట్గా నిలిచాడు అంతే అక్కడ. ఇంకేముంది అక్కడ 9 వికెట్ల యూఏఈకి. ఇది వాళ్ళ ఆట, వాళ్ళ పనితనం. ఇక అదే యూఏఈ గురించి ఒకసారి మాట్లాడదాం. యూఏఈ ఎంత బాగా ఆడింది అనేది. వాళ్ళ ఫస్ట్ వికెట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 21 రన్స్ చేసింది. 21 రన్స్కి ఫస్ట్ వికెట్. వీళ్ళ 10 రన్లకి 2 వికెట్లు పోయాయి వీళ్ళకి. మనతో ఆడినప్పుడు అనుకుంటే అనుకోవడానికి. ఇటు యూఏఈతో ఆడినా 10 రన్లకి 2 వికెట్లు పోయాయి. ఆ తర్వాత ఏదో ఫకర్ జమాన్, సల్మాన్ ఆఘా కలిసి ఆదుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే దుకాణం ఎప్పుడో సర్దేద్దు. నిన్నే సూపర్ 4 వరకు రాకుండా ఇంటికి వెళ్ళిపోదురు వాళ్ళు. ఇస్లామాబాద్కి తట్టబొట్ట సర్దుకుని వెళ్ళిపోదురు వీళ్ళు. పోనీ యూఏఈ మీద 11 గట్టిగా ఆడారంటే 35కే 2 వికెట్లు తీశారు. వీళ్ళు 10కే 2 వికెట్లు పడిపోతే 35కి 2 వికెట్లు తీశారు వాళ్ళకి. ఆ తర్వాత 85కి అఫ్కోర్స్ వాళ్ళకి కాస్త టైలెండర్స్ కొంచెం హెల్ప్ చేస్తుంటే, మరి ముఖ్యంగా యూఏఈకి మాట్లాడుకునే క్రమంలో అప్పటికే రాహుల్ చోప్రా మన ఏమంటారు మన రూట్స్ ఉన్న వ్యక్తి. సో అలా దాంతోపాటు మరికొంతమంది
వాళ్ళు ఆడారు కాబట్టి సరిపోయింది అక్కడ. ఇంకొంతమంది కాస్త టైలెండర్స్ కాస్త ఒక డబుల్ డిజిట్ ఇచ్చుంటే ఈ పాకిస్తాన్ ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయి ఉండేది. 14 ఓవర్స్ నుంచి ఎగ్జాక్ట్గా 14 ఓవర్స్ నుంచి చూసుకుంటే ఒక్కొక్క ఓవర్కి ఒక్కొక్కటి పడిపోయింది. ఇటు 15th ఓవర్కి ఆసిఫ్ ఖాన్ అయిపోయాడు, అదే 16th ఓవర్కి రాహుల్ చోప్రా అయిపోయాడు, 17th ఓవర్కి హర్షిత్ కౌశిక్ అయిపోయాడు, ఆ తర్వాత 18th ఓవర్కి సిమ్రన్జీత్ తన అయిపోయాడు, హైదర్ అలీ 18th ఓవర్కి అయిపోయాడు, అదే 18th ఓవర్కి ఆల్అౌట్ అయిపోయారు. లేకపోతే నిన్న వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఈ పాటికి ఇంటికెళ్ళి పల్లి బట్టనే తింటూ మిగతా మ్యాచ్లు చూసేవాళ్ళు వీళ్ళు. అండ్ వీళ్ళు మాట్లాడతారు క్రికెట్ గురించి, అండ్ వీళ్ళు మాట్లాడతారు స్పోర్ట్స్మెన్షిప్ గురించి, అండ్ వీళ్ళు మాట్లాడతారు. నిన్న ఎంత కామెడీ అంటే, నేను అసలు ఎందుకు ఆడారు అనేది ఒకసారి చెప్తా. ఎందుకంటే దాదాపుగా కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం వీళ్ళు 12 నుంచి 16 మిలియన్ డాలర్లు కట్టాలట ఒక మ్యాచ్ ఆడకపోతే. ఎంత? 12 నుంచి 16 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా ఒక 100 నుంచి 140 కోట్లు, 100 నుంచి 140 కోట్లు వీళ్ళు కట్టాల్సి ఉండిందంట ఫైన్. అందుకు వీళ్ళు ఆడారు. అది కూడా దానికి ఏదో మీటింగ్లు పెట్టి, ఆ మీటింగ్లో ఏదో మళ్ళీ రెఫరీని పిలిచారు, రెఫరీ మాకు సారీ చెప్పాడు. ఏంటి ఇంత జరిగాక ఇంత తతంగం జరగాల? పోనీ ఇంత జరిగిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ అయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళే పాకిస్తాన్ ఆ టీషర్ట్ తీసేసి, ఆ జెర్సీ తీసేసి ఇండియన్ జెర్సీ వేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చింది అంటే అర్థం చేసుకోండి వాళ్ళ పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిపోతుందో. ఈ క్రమంలో ఇప్పుడు 21న జరిగే మ్యాచ్లో ఏం జరిగే అవకాశం ఉంది? టీమిండియాను చూసి పాకిస్తాన్ భయపడుతోందా? ఎస్ ఆర్ నో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ అంటూ కొంతమంది, నో అంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. ఇంకా 9% మంది ఇంకా ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి ఎందుకు పాకిస్తాన్ మీద అంత ప్రేమ నాకు అర్థం కాదు. బహుశా పాకిస్తాన్ మీద ప్రేమ లేకపోతే కారణం ఏదైనా ఉందా? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎందుకు భయపడట్లేదా? భయపడపోవడం కాకపోతే ఇంకేంటది? మీరు చూడొచ్చు ఆ కింద దాంట్లో అతగాడు ఆ పాకిస్తాన్ జెర్సీ మీద భారత్ జెర్సీ వేసేసి అప్పుడు డాన్స్ వేస్తున్నాడు. బహుశా ఆ ఫ్యాన్కి సంబంధించి ఒకసారి చూడండి. ఇదిగో ఈ వ్యక్తి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అంటే ఒకటి మనం అదే అంటూ ఉంటాం కదా, భిన్నత్వంలో ఏకత్వం అంది. వాళ్ళది ఏకత్వంలో భిన్నత్వం, ఏకత్వంలో భిన్నత్వం. మీరు చూడొచ్చు పాకిస్తాన్ జెర్సీ వేసుకున్న ఆ వ్యక్తి ఆ తర్వాత మళ్ళీ ఇండియన్ జెర్సీ వేసుకుని ఆ సంబరాల్లో షేర్ చేసుకుంటున్నాడు. సో అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఏదో వాళ్ళకి సపోర్ట్ చేద్దాం వద్దా, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పి వెళ్ళిన వ్యక్తికి వాళ్ళు కనీసం అఫ్కోర్స్ క్రికెట్ అంటే ఎంటర్టైన్మెంట్ అంటుంటారు, బట్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటూ ఉంటాయి. మీరు చూడొచ్చు మళ్ళీ వీళ్ళు ఇండియా కిందకి రాలేదు, ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఇండియా అది లేదు, ఇండియా ఇది లేదు. వీళ్ళంటే గ్రౌండ్ మీదకి వచ్చారట, చూశారట, దానికి మళ్ళీ వీడియో తీసి ఆ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి మాకే స్పోర్ట్స్మెన్షిప్ ఉంది, మేమే తోపుగాళ్ళం, మేమే తురుముగాళ్ళం, ఇండియా మమ్మల్ని చూసి మొహం మీద తలుపేసేసింది, ఇవన్నీ వాగుతారు వీళ్ళు. అరే అసలు